ఏపీ తిరుమలలో నిర్మాణంలో ఉన్న వెంకటాద్రి నిలయం యాత్రికుల సముదాయాన్ని పరిశీలించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. PSC 5లో చివరి దశలో ఉన్న నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 102 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల బిల్డింగ్ను నిర్మించింది టీటీడీ. ఇందులో 2500 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు. 216 బాత్రూమ్స్, 216 టాయిలెట్స్, 2 కళ్యాణ కట్టలు, జలప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు. PSC 5తో సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి అందుతుందని చెప్పారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఆధునిక సౌకర్యాలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం చంద్రబాబు దీనిని ప్రారంభిస్తారని చెప్పారు. చాలాసార్లు చాలా విజిట్ చేసి చాలా మార్పులు చేర్పులు కూడా చేయటం జరిగింది. అంతకుముందున్న PSCల యొక్క అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ ఉండే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అదేవిధంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. లార్జ్ స్కేల్లో మనం టాయిలెట్స్ కానీ వచ్చిన వాళ్ళు జనరల్గా స్ట్రైట్ అవే PSCకి వస్తారు కాబట్టి టాయిలెట్స్ లేకపోతే బాత్రూమ్స్ కానీ లార్జ్ స్కేల్లో ప్రొవైడ్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇందాక చైర్మన్ గారు చెప్పారు 2500 మందికి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లిబరల్గా అకామిడేట్ చేయొచ్చు. యాక్చువల్గా అడిషనల్గా ఇంకొక 1000 మంది కూడా పెట్టే అవకాశం ఈ PSCలో ఉంది. అందుకని కారిడార్లు కూడా కొన్ని దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అన్ని చోట్ల కూడా మనకి హీటర్స్ పెట్టడం జరిగింది. హాట్ వాటర్ ఫెసిలిటీ 100% అన్నీ దాంట్లో ఉంచడం జరిగింది. దీంతోపాటు మదర్ ఫీడింగ్ ఛాంబర్ కూడా పెట్టడం జరిగింది ఈసారి దీంట్లో. అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా దాదాపు 4 లిఫ్ట్లు కూడా కంటిన్యూస్గా ఉంటాం. లిఫ్ట్ బాయ్స్కి కూడా ద్వారా ఆపరేట్ చేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా 16 మనకి లాకర్ ఫెసిలిటీ హాల్స్ ఉంటాయి. దాంట్లో ఈసారి ఏం చేసామంటే కంప్లీట్గా మిడిల్కి షిఫ్ట్ చేసాం. యాక్చువల్గా ఏంటంటే మీరు పోతే ప్రతి PSCలో కూడా కార్నర్స్లో పెట్టడం వల్ల యాక్చువల్గా చాలా వరకు వెంటిలేషన్ తగ్గుతూ ఉంటుంది. ఈసారి మిడిల్లో పెట్టడం వల్ల ఏంటంటే 2 బ్లాక్గా రావటం వల్ల దాదాపు 160 మెంబర్స్కి బాగా మంచిగా ఫెసిలిటీ ఉంటుంది. అలాగే సన్కి ఎక్స్పోజ్ అవుతారు. ఎందుకంటే చాలామంది స్నానం చేసి బట్టలు ఇక్కడే ఆరేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి ఇన్సైడ్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని ఈసారి పైన డ్రైయర్స్ కూడా పెట్టడం జరిగింది అన్నమాట. ఎవరు కూడా లోపల ఇన్సైడ్ రూమ్లో ఎక్కడా కూడా ఈ వెట్ కోర్సుని ఉండే అవకాశం ఉండదు. అలాగే డైనింగ్ కెపాసిటీ కూడా మనం మార్చాం. ఫస్ట్ 500 ఉండేది, తర్వాత 900 యాడ్ చేసాము. ఈ PSC ఆపోజిట్లో ఉండేవాడు కూడా మనం ఏమన్నా రెనోవేషన్కి వెళ్ళినా అక్కడ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎట్ ఏ టైం మనం 1400 మందికి డైనింగ్ ఫెసిలిటీ కల్పించాము. మనకి ఇక్కడ పక్కనే ఉండే మన కిచెన్ని దాంతో ఇంటిగ్రేట్ చేయటం జరిగింది. సో ఇది చాలా లార్జ్ స్కేల్ ఫెసిలిటీ. చాలా టైం కూడా పట్టింది. చాలా ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయటం జరిగింది.